మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మళ్ళీ 6 రోజులు అయిపోయి సెప్టెంబర్ మాసం 7వ తారీఖు ప్రవేశించాం. 7/9/2025 ఈ దినం ఆదివారం వచ్చింది కాబట్టి ప్రత్యేకమైన దినం ఇది. ఆరాధించే రోజు ఇది. మందిరానికి రావాలి, దేవుడిని స్తుతించాలా, ఆరాధించాలా, కానుకలు ఇవ్వాలా. అది మనం ఏ రోజు మిస్ చేయకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ఆదివారం చర్చికి ఎందుకు రావాలా అని అడుగుతారు కొంతమంది. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కనుక మీరు సరిగ్గా చూసినట్టయితే 123 పేజీలో ఉందండి. ఇక్కడ ఏమంటాడంటే పౌలు రాస్తున్నాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అని రాశాడు. అంటే ఆదివారంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం గుండెకాయ ఏదంటే వర్షిప్లో ముఖ్య భాగం రొట్టె విరచడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మిగతా దాని చుట్టూ అల్లాడు. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ ద మెయిన్ ఐటమ్ ఇన్ ద చర్చ్ ఆన్ సండేస్. కాబట్టి దీని చుట్టూ అల్లాను. దీని చుట్టూ ఏంటి? ఆరాధన చేయటం, పాటలు పట్టడం, స్తుతించడం, కానుకలు పట్టడం, ఇవన్నీ కూడా సాక్షులు చెప్పుకోవటం, ఇవన్నీ చుట్టూ అందరి ఇట్లా. కాబట్టి గుండెకాయ ఏదంటే రొట్టె కార్యక్రమం, బల్ల కార్యక్రమం ముఖ్యమని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నానండి. అయితే గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. 7వ వచనం అంటే 7th డే. 6 రోజులు కష్టపడి పని చేయాలా, 7వ రోజు విశ్రాంతి దినం. ఇది ప్రభు దినం. వాళ్ళకి విశ్రాంతి దినం, మనకి ప్రభు దినం వచ్చేసాం కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీ. పేజీ కూడా చెప్తాను, 123 తండ్రి కుమార పరిశుద్ధాత్మని గుర్తు చేస్తుంది పేజీ నెంబర్ కూడా. కాబట్టి కొన్నిసార్లు ఆరాధనలు కొన్ని చర్చిలో 3 ఆరాధనలు ఉంటాయి. 1 2 3 ఒక ఆరాధన, 2 ఆరాధన, 3 ఆరాధనలు కూడా ఉండొచ్చు. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. బైబిల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ బైబిల్. పిల్లలు గమనించండి. అక్కడ అంటాడు. అయితే ఈ రోజున నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం తీసుకుంటున్నానండి. అక్కడ సమాజ మందిరపు అధికారి ఒకడు ఉన్నాడు అక్కడ. అంటే శతాధిపతి ఉన్నాడు, అన్యుడితను. అతను అక్కడ వాళ్ళకి మందిరం కట్టి పెట్టాడట. అన్యుడై ఉండి చర్చి కట్టాడంటే వాళ్ళకి సమాజ మందిరం కట్టాడట. ఎంత ధన్యతో. అయితే అతను అంటే 100 మందికి అధికారి, మిలిటరీ ఆఫీసర్, మిలిటరీ కమాండర్. అటువంటి వాడు ఆ గవర్నమెంట్లో పనిచేస్తూనే ఈ గవర్నమెంట్లో యేసుక్రీస్తు వారి గవర్నమెంట్లోకి వచ్చి తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యా నా యొక్క పనివాడు రోగం వచ్చి చచ్చిపోయేటట్టున్నాడు, ఒకసారి వచ్చి వాడిని బాగు చేస్తాడని అడగటానికి మనుషులను పంపించాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వస్తాను లేవయ్యా, వచ్చి బాగు చేస్తానులే, నువ్వు అంత విశ్వాసం ఉంది కాబట్టి ఐ విల్ కమ్ అండ్ హీల్ హిమ్ అని చెప్పి కబురు పెట్టాడు. అంటే ఈయనంటాడు, ప్రభా నువ్వు నా ఇంట్లో రావడానికి నేను అర్హుడిని కాను, మీ మిలిటరీ వాడిని, మేమేం తాగుతాం తింటాం అన్నీ ఏమో కనపడుతుంది మీకు ఇక్కడ, కాబట్టి నువ్వు రావద్దు ప్రభు అని చెప్పి ఏమన్నాడంటే జస్ట్ రిలీజ్ వన్ వర్డ్, ప్రభా నువ్వు మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడని చెప్పి కబురు పెట్టాడట. ఎంత గొప్ప దినేత అండి. అప్పుడు ప్రభు అన్నారు, అందరం చుట్టూ తిరిగి అని అంటాడు అన్నమాట, ఇశ్రాయేలుల సైతము ఎంతో గొప్ప విశ్వాసం నేను చూచి ఉండలేదు అంటాడు. నిజమండి, ఎంత గొప్ప ధన్యత ఆలోచించాలి. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చుని మాట వల్ల కలుగును బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథంకి వెళ్తే మళ్ళీ ఇదే రిఫరెన్స్. 7వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్తే యెషయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే నువ్వు నమ్మకుండి నెడల స్థిరపడక ముందు ఆఖరి పాటలు అక్కడ రాశాడు. నమ్మకపోతే స్థిరంగా ఉండవు. నువ్వు స్థిరంగా ఉండి నమ్మిక ఉండాలి, నమ్మిక మాత్రం ఉంచుము అంటాడు అనేక చోట్ల. కాబట్టి ప్రియులారా, మనం ఈ వాక్యం ద్వారా మనం బలపడదాం. ఏం అక్కర్లా, మాట చాలంట. అన్నిటికి ఎంత ఉన్న విశ్వాసం మనకు ఉండొద్దండి. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిటి అసాధ్యమని 11:6 హెబ్రీ మాట్లాడుతుంది. దేవుని యుద్ధకు వచ్చాడు అని ఉన్నాడని తను వెదక వారికి ఫలము దయచేయడని నమ్మని కదా అంటాడు. నిజమే. ప్రభు దగ్గరికి వద్దాం, రక్షించబడిన వాళ్ళు అందరూ కూడా మందిరానికి వెళ్దాం. ఆదివారం మిస్ చేయకండి దయచేసి. నేను జనరల్గా మిస్ చేయను, ఓపుకున్నంత వరకు మందిరం రావడానికి ఇష్టపడతాను. మీరు కూడా అలా ఉండాలని నేను ప్రభుత్వం మనం చేస్తున్నాను. కాబట్టి లేఖన భావంతో మనం ఉజ్జీవించబడదాం, మనం బలపడదాం. మన కుటుంబ సహితంగా మందిరానికి వచ్చి దాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అట్టి కృప ప్రభు మన దయచేను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమ కలుగుతండి. శతాధిపతి మరి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆదివారం నాడు మందిరానికి రమ్మని చెప్తున్నారు. శతాధిపతి విశ్వాసం మాకు లేదయ్యా అని ఏమన్నాడంటే, ప్రభు మాట మాత్రమే సెలవు, నీ దాసుడు నువ్వు రావద్దు, మా ఇంట్లోకి శ్రమ తీసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యపోయినట్టు మాట ఎంతో ఆశ్చర్యం ఉంది కనుక ప్రభా నువ్వు ఎంతో ఆశ్చర్యకరుడు.
మా బతుకులు బాగు చేసావు, మమ్మల్ని విమోచించావు, మీ రక్తంలో కడిగేసావు, మమ్మల్ని మా కుటుంబం రక్షించుకున్నావు, సంఘాలుగా కట్టడానికి కృప చూపించారు. మమ్మల్ని, మా కుటుంబాలని, మా వర్గాల్ని, మా యొక్క పెద్దల్ని, సంఘస్థుల్ని, కాపురుల్ని, మా కుటుంబాలందరూ కూడా దీవించి వర్ధన చేయమని, మందిరానికి విడిచిపెట్టుకో ప్రతి ఆదివారం వచ్చి ఈ సందులో గడిపే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహువినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.